మనుషుల్లో నేర ప్రవృత్తి ఏ విధంగా పెరిగిపోతుంది, మనుషుల్లో ఇంత రాక్షసులు కూడా ఉంటారా? ఈ మధ్య జరిగినటువంటి హత్యలు, అఘాయిత్యాలు, ఘోరమైనటువంటి మర్డర్లు ఏవైతే ఉన్నాయో అందులో నా మనసుని తీవ్రంగా కలిచివేసినటువంటి సంఘటన మీర్పేట్ మర్డర్ కేస్. మీర్పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంటరాగేషన్లో నిందితుడు గురుమూర్తి సమాధానాలు విని పోలీసులు సైతం విసుగెత్తిపోతున్నారు. భార్యను హత్య చేసినట్లు ఒప్పుకుంటూనే నేనే హత్య చేశానని ప్రూఫ్ చేయడానికి ఆధారాలు చూపించాలని చెప్తున్నాడు. అంతేకాదు కోర్టులో మీ సంగతి చూస్తానని పోలీసులకు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. అసలేం జరిగింది? హైదరాబాద్ నగారు శివార్లోని రంగారెడ్డి జిల్లా మీర్పేట్లోని జిల్లాలగూడ న్యూ వెంకటరమణ కాలనీలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా చంపేసిన విషయం గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. భార్యను హత్య చేయడమే కాక ఏ విధంగా హత్య చేయాలని కొన్ని నెలల క్రితం వెబ్ సిరీస్ చూశాడు. హత్య చేసి తప్పించుకోవడం ఎలా అని యూట్యూబ్లో వీడియోలు చూసి ఆమె శవాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి బకెట్లో వేసి వాటర్ హీటర్ వేసి ఉడికించి పిండి చేసి మురికి కాలువల్లో చెరువుల్లో చల్లి ఆమె ఉనికే లేకుండా చేయాలని ప్రయత్నించాడు. భార్యను భయానకంగా హత్య చేసి ఏమీ తెలియని అమాయకుడిలా తన భార్య తల్లితో తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కిరాతక ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఎంక్వైరీలో షాక్ అయ్యేటటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. గురుమూర్తి నడిపిన ఈ క్రైమ్ కథ పోలీసులతో పాటు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తుంది. పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మెదక్ జిల్లా తూఫాన్ మండలం దుండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె కుమారుడు ఉన్నారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం డిఆర్డిఓలో కాంట్రాక్టు విధానంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడెంలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు భార్యతో చిన్న గొడవలు జరిగినా సర్దుకుపోయి ఉండేవారు. అయితే ప్రస్తుతం ఈ హత్య కేసులో రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ముందు గురుమూర్తి పదే పదే తన భార్యను అనుమానించి గొడవ పడేవాడు. ఇలా భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో హత్య చేశాడు అనే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అయితే మళ్ళీ కొత్తగా వచ్చిన మీడియా రిపోర్ట్స్ ప్రకారం గురుమూర్తి కొన్నాళ్ళుగా సమీప బంధువు అయినటువంటి ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ మహిళతో గురుమూర్తి కలిసి ఉన్న కొన్ని ఫోటోలను భార్య చూడడంతో ఈ నెల 15న ఉదయం ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ విషయం భార్యకు తెలియడంతో గొడవలు మరింతగా పెరిగాయి. భార్యను అడ్డు తొలగించాలని భావించి సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఇంతలో సంక్రాంతి సెలవులు వచ్చాయి. తన ఇద్దరు పిల్లల్ని అమ్మమ్మ ఇంటికి పంపించి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఈ విధంగా ముందు నుండి భార్యను హతమార్చాలనే ప్రీ ప్లాన్తో ఉన్న గురుమూర్తి ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు అయినటువంటి గురుమూర్తి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ నెల 14వ తేదీ తన భార్య పిల్లలతో కలిసి సినిమాకి వెళ్ళి పిల్లల్ని అమ్మమ్మ లో వదిలి మాధవితో కలిసి సాయంత్రానికి తిరిగి వచ్చాక తన భార్యతో గొడవ జరిగింది. దాంతో ఆమె తాళి తీసి మొహంపై విసిరేసింది. దాంతో అతనికి కోపం వచ్చి ఆమెను గోడకు అదిమి పట్టాడు. దాంతో ఆమె చనిపోయిందని చెప్పాడు. ఈ విధంగా మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్లాన్ చేసి ఊపిరిపోయిందని ఫిక్స్ అయ్యాక 2 రోజుల పాటు నిద్ర లేకుండా గతంలో 6 నెలల క్రితం ఓటీటీలో చూసిన ఒక వెబ్ సిరీస్లో చూసిన విధంగా మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి మటన్ కొట్టే చెక్క దుంగపై 2 పదునైన కత్తులతో శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. నరికిన ముక్కలను కుక్కర్లో బకెట్ నీళ్ళలో వేసి 6 గంటల పాటు హీటర్తో ఉడకబెట్టాడు. ముక్కలు మెత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. ఎముకలు మాంసం ముద్దలను సంచుల్లో నింపి జిల్లెలగూడ చందన చెరువులో కలిపేశాడు. ఈ విధంగా మృతదేహాన్ని మాయం చేశాక ఫినాయిల్తో గదిని శుభ్రం చేసి ఈ నెల 16న సాయంత్రం భార్య కనిపించడం లేదని అమాయకంగా అత్తమామలకు ఫోన్ చేసి చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా మాధవి ఇంట్లోకి వెళ్లడం తప్ప బయటకు వచ్చిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో
పోలీసులు ప్రశ్నించడంతో విషయం బయటపడింది. ఆ తరువాత బుధవారం మరియు గురువారం నిందితుడి నివాసంలో క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయితే మృతదేహాన్ని ముద్దగా చేసి చెరువులో విసిరేసినట్లు నిందితుడు చెబుతున్నా కానీ పోలీసులకు ఇంకా ఆధారం లభించలేదు. సరైన ఎవిడెన్సెస్ కోసం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇలా అత్యంత దారుణంగా గురుమూర్తి తన భార్య మాధవిలతను హత్య చేశాడు. ముందుగా ఎవరికి అనుమానం రాకుండా మాధవి తనతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నమ్మించాడు. కానీ మాధవి తల్లిదండ్రులు గురుమూర్తి మాటల్ని నమ్మలేదు. తమ బిడ్డ ఎక్కడ ఉందో చెప్పాలని మీర్పేట్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఇలాంటి భయంకరమైన నిజాలు బయటికి వచ్చాయి. మృగాన్ని మించిన కిరాతకం ఇది. గురుమూర్తిని ప్రశ్నిస్తున్న పోలీసులు సైతం నివ్వెరపోయిన వాస్తవ క్రైమ్ కథ ఇది. ఈ కేసుకు సంబంధించి వెంకట మాధవి పిల్లల స్టేట్మెంట్ని ఈ నెల 23వ తేదీన పోలీసులు రికార్డ్ చేశారు. సంక్రాంతికి ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో భరించలేని దుర్వాసన వచ్చినట్లు కూతురు చెప్పింది. అమ్మ ఎక్కడాని కూతురు అడిగితే తన తండ్రి గురుమూర్తి మౌనంగా ఉండిపోయినట్లు పోలీసులకు చెప్పింది. ఈ హత్యకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీం గురుమూర్తి ఇంట్లో కొన్ని ఆధారాలు సేకరించింది. భార్య హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో రక్తపు మరకలు గుర్తించారు. గురుమూర్తి తన భార్య మాధవి శరీర భాగాలను ఇంట్లోనే కాల్చిన ఆనవాళ్లు ఫోరెన్సిక్ టీం గుర్తించింది. ఇంట్లో మాధవి హెయిర్ శాంపిల్స్ కూడా కాలిన స్థితిలో దొరికాయి. ఆ శాంపిల్స్ను పిల్లల డిఎన్ఏతో సరిపోల్చేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా కోర్టులో నేరం నిరూపించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఒక వ్యక్తి స్వతహాగా తన అర్ధాంగిని ఈ విధంగా ఇంత క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి కుక్కల్లో ఉడికించి కనీస ఆనవాలు లేకుండా ఇంత నేర ప్రవృత్తికి పాల్పడడం అనేది ఆలోచిస్తేనే ఒళ్ళు గగురుపాటు గురి చేస్తుంది. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోవడం, చివరికి ఒకరు మరొకరిని ప్లాన్ చేసి చంపడం, ఇలాంటి ఘోరమైన హత్యలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ సంఘటన ద్వారా మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. భార్యాభర్తల్లో అనుమానం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే అనుమానానికి మందు లేదు కాబట్టి. అనుమానానికి దారితీసే విషయాలు ఏమైనా ఉంటే ముందు ఆ విషయాల పట్ల కూర్చొని మాట్లాడి సరిదిద్దుకోవాలి. రెండవది, అక్రమ సంబంధాలు అనేవి మనిషిని నైతికంగా, సామాజికంగా పతనాన్ని గురిచేస్తాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. కాబట్టి ఇలాంటి అనైతిక చర్యకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది హత్యలకు దారితీస్తుంది కాబట్టి. మూడవది, భార్యాభర్తలు అన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా గొడవలు అనేవి సహజమే, కానీ అవి ఘోరమైన హత్యలు, పగా ప్రతీకారాలకు దారి తీయకుండా జాగ్రత్త పడాలి. ఇక నాలుగవది, భార్యాభర్తలు ఇక కలిసి వైవాహిక జీవితంలో ముందుకు కొనసాగలేరు అనే భయం ఏర్పడినప్పుడు మంచి పద్ధతిలో విడిపోవాలి. పెద్దలు కూడా వాళ్ళ విషయం అర్థం చేసుకోవాలి. లేదు మీరు ఖచ్చితంగా కలిసి ఉండాల్సిందే అని బలవంత పెడితే చివరికి భార్యాభర్తల్లో ఎవరో ఒకరు హత్య గురి కావడం లేదా ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. ఇక ఐదవది, వివాహం చేసుకునే ముందు అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరు కూడా వారి యొక్క ఇష్టాలేంటో కూర్చొని మాట్లాడుకోవాలి. వారి యొక్క పద్ధతులు, వారి యొక్క వ్యక్తిత్వము, వారు ఎలా ఉండాలనుకుంటున్నారు, వారికి ఎలాంటి భాగస్వామి కావాలి, వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ముందుగానే కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఆ తర్వాత వారు వైవాహిక జీవితంలో ముందుకు కొనసాగడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇక ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల కారణంగానే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేశాను. ప్రవక్త వారి సమక్షంలో ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, నేను వ్యభిచారం చేసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ప్రవక్త వారు ఆ వ్యక్తిని దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా అంటారు, ఏ విషయం గురించి అయితే నువ్వు అనుమతి అడుగుతున్నావో ఆ విషయం ఏంటో నీకు తెలుసా? ఎవరైనా నీ తల్లితో వ్యభిచారం చేయడం నీకు ఇష్టమేనా అని ఆ వ్యక్తితో అడిగారు ప్రవక్త వారు. లేదు అని చెప్పాడు ఆ వ్యక్తి. ఎవరైనా నీ కూతురుతో వ్యభిచారం చేయడం నీకు ఇష్టమేనా అంటే ఆ వ్యక్తి ససమేరా ఇష్టం లేదంటాడు. ఎవరైనా నీ భార్యతో సంభోగించడం నీకు ఇష్టమేనా అంటే, ఓ ప్రవక్త, ఆ మాటలు నేను సహించలేను అని అంటాడు. అప్పుడు ప్రవక్త వారు అంటారు, నువ్వు ఎవరితోనైతే వ్యభిచారం కోసం అనుమతి అడుగుతున్నావో ఆ స్త్రీ కూడా ఒకరికి తల్లి, ఒకరికి చెల్లి, ఒకరికి కూతురు, ఒకరికి భార్య కదా. ఆ విషయాలు నీకు ఇష్టం లేనప్పుడు ఇతరులకు ఎలా ఇష్టమవుతాయని ప్రవక్త వారు సంస్కరించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈరోజు అక్రమ సంబంధాలు, ఈ యొక్క అనైతిక కార్యకలాపాల వల్ల కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోతుంది. ఈరోజు మన సమాజంలో జరిగేటటువంటి పగ, ప్రతీకారాలు, హత్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్రమ సంబంధాలు. ఈ అక్రమ సంబంధాలకి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ పూర్తి ఫ్యామిలీ లైఫ్నే
కొలాప్స్ చేసేస్తుందని నేటికి 1400 సంవత్సరాల క్రితమే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఈ వ్యభిచారము మరియు ఈ అక్రమ సంబంధాలకి దూరంగా ఉండాలి. ఒక వ్యక్తి ఈ వ్యభిచారానికి ఇష్టపడినట్లయితే పూర్తిగా తన భార్యని నెగ్లెక్ట్ చేసేస్తాడు. ఆ తర్వాత ఆ అక్రమ సంబంధం ఏదో ఒక రోజు తన భార్యకి తెలుస్తుంది, గొడవలు మొదలైపోతాయి. ఆ తర్వాత తన భార్యను ఏ విధంగానైనా తొలగించుకోవాలని అతడు ప్లాన్లు కూడా చేసుకుంటాడు. చివరికి ఏమైపోతుంది, తల్లి హత్యకు గురైపోయి తండ్రి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ పిల్లల పరిస్థితి ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి. వారి యొక్క జీవితం రోడ్డు పాలైపోతుంది. కాబట్టి ఈ అక్రమ సంబంధాలు హత్యలకు దారి తీస్తాయి, పూర్తి కుటుంబ వ్యవస్థనే నాశనం చేసేస్తాయి. ఇలాంటి అనైతిక విషయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా కాపాడుగాక. ఆమీన్. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.